నమస్తే అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను వెల్లి చక్రధర్. చాలామంది పీఎంఎస్ గురించి ఒక అపోహ ఉందండి. 2,00,00,000 ఉంటే కానీ మనం పీఎంఎస్‌లో ఎంటర్ కాకూడదు. 3,00,00,000 ఉంటే కానీ పీఎంఎస్‌లో ఎంటర్ కాకూడదు అని ఒక రాంగ్ అభిప్రాయం అయితే మనుషుల్లో పేరుకుపోయింది. అదంతా రాంగ్ అండి. ఇప్పుడు చూడండి మ్యూచువల్ పీఎంఎస్‌లో ఉండే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మల్టీ బ్యాగర్ స్టాక్స్ కావచ్చు, లేదంటే ఒక లార్జ్ క్యాప్ స్టాక్స్ కావచ్చు, మిడ్ క్యాప్ స్టాక్స్ కావచ్చు. ఆ స్టాక్స్ ఆల్రెడీ ఒక ఆటో డ్రైవరు, ఒక టీ స్టాల్ ఓనర్ కూడా కొంటూనే ఉన్నారండి. సో, అందరూ కొనే స్టాక్సే అవన్నీ అందులో ఉంటాయి. సో, అలా అలా మాటకొస్తే మనం ఈవెన్ స్టాక్స్‌లో కొనాలన్నా గూడా ఇవాళ ఎవరైనా ఒక యాప్ ఓపెన్ చేసి వాళ్ళకొక రిలయన్స్ స్టాక్స్ కొనాలన్నా, ఏ స్టాక్స్ కొనాలన్నా కూడా 2, 3 కోట్లు ఉంటేనే గానీ కొనకూడదని చెప్పండాల్సింది. అలా లేదండి. ఈవెన్ చూస్తే మేము బాంబేకెళ్తుంటాం తరచుగా. బాంబేకెళ్ళినప్పుడు అప్పుడొకసారి మేమేంటంటే సిద్ధివినాయక్ టెంపుల్‌కెళ్ళాలన్నా, అలా చేసేయాలన్నా మేము ఓలా క్యాబ్స్ కానియండి, ఓలా మనకి ఆటో గాని బుక్ చేసుకుంటుంటాం. సో, అంట్లో మేము ఈ డిస్టెన్స్‌లో మేము ఎప్పుడైతే జర్నీ చేస్తుంటామో సరదాగా అడుగుతుంటాము ఆటో వాళ్ళని గాని, టాక్సీ డ్రైవర్లు గాని, మీరేం చేస్తుంటారు జనరల్‌గా మీరు ఎట్లాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారని మేము క్వెషన్ అడుగుతాము. వాళ్ళందరూ కూడా అక్కడ బాంబేలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్ కానియండి, అలా స్మాల్ క్యాప్‌లో ఉన్న స్టాక్స్ కానీ కొంటుంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము 5,000 పెడతామండి. వస్తే 50,000 పోతే 5,000 అన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. సో, అట్లా వాళ్ళు చాలామంది చూస్తే ఒక 5,000 పోగొట్టుకోవడానికి కూడా ఒక లో ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళు కూడా డిసైడ్ అయిపోతారు. కానీ హై ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళు అలా కాదండి. ప్రతి ఒక్క రూపాయి పెరగాలని చూస్తారు. నేను పెట్టిన 50,00,000 100 1,00,00,000 అవ్వాలి. పెట్టిన 1,00,00,000 2,00,00,000 అవ్వాలి. అలా వాళ్ళు ఎప్పుడూ ఒక హై ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఉన్న కార్పొరేట్స్‌ని మల్టిప్లై ఎలా చేయాలి? అలా మల్టిప్లై చేస్తే నా కాస్ట్ ఆఫ్ లివింగ్ నేను తట్టుకోగలుగుతాను. అలాగే నా నెక్స్ట్ జనరేషన్స్ నేను ఇవాళ నా ఫ్యామిలీకి ఒక మంచి లీడ్ ఇచ్చాను. ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చాను. వాళ్ళు రేపొద్దున ఉద్యోగం ఉన్నా చేయకపోయినా వాళ్ళు అట్లాంటి లైఫ్ స్టైల్‌కి వాళ్ళు మీట్ అవ్వాలి. అలా కొనసాగించాలి లైఫ్ లాంగ్ అంటే ఎంత కార్పస్ బిల్డ్ చేయాలి నేను అని వాళ్ళ కోసమే కాదండి. వాళ్ళు నెక్స్ట్ 2-3 జనరేషన్స్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక లగ్జరీస్ లైఫ్‌లో పెరిగిన వాళ్ళు మళ్ళీ కిందకెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో, కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారండి. అందుకే హెచ్ఎన్ఐస్ అందరూ కోరుకుంటేది పీఎంఎస్. పీఎంఎస్‌లో చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇవి మనకి మ్యూచువల్ ఫండ్స్‌కి మించి రిటర్న్స్ అయితే గ్యారంటీగా ఇస్తున్నాయి. ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాగైతే మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఉందో, అలాగే ఫ్లెక్సీ క్యాప్ ఉందో, అలాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఉందో, మనకి పీఎంఎస్‌లో కూడా 3 వెరైటీస్ ఉంటాయండి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఒకటుంటుంది. ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఆఫ్ పీఎంఎస్ ఎలా ఉంటుందంటే, మీకు కన్జర్వేటివ్‌గానే ఉంటుంది. ఎటువంటి మార్కెట్‌లో కూడా రిస్క్ ఉండదు. ఈవెన్ ట్రంప్‌ని కూడా ఎదుర్కొని నిలబడ్డాయి ఇవి. మార్కెట్ పడ్డా కూడా అమాంతం పడిపోలేదు మ్యూచువల్ ఫండ్స్ లాగా. ఇవి బాగానే నిలబడ్డాయి. మనకి 8%, 9% రిటర్న్ అయితే జనరేట్ చేసి పెట్టాయి. ఎంత మార్కెట్ ఫాల్‌లో కూడా. సో, ఎప్పుడైతే మార్కెట్ బాగా పుంజుకుంది అన్నప్పుడు అమాంతం వాళ్ళు లార్జ్ క్యాప్ నుంచి ఎక్కువ పోర్షన్ మిడ్ క్యాప్‌లో పెడతారు. తద్వారా రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. సో, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ మేము జనరల్‌గా ఎవరికిస్తాము అంటే కన్జర్వేటివ్ ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో అంటే నా కార్పస్ సేఫ్‌గా ఉంటూ పెరగాలి. ఎటువంటి రిస్క్ నాకు వద్దు ఇందులో అనుకుని కొంచెం ధైర్యంగా ఉండాలి నేను మార్కెట్ పడ్డా కూడా నా కార్పస్ కొంచెం సేఫ్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ మేము రికమెండ్ చేస్తుంటాము. సో, చూసామండి లాస్ట్ 2-3 ఇయర్స్‌లో మార్కెట్ ఎంత స్ట్రగుల్ అయిందో, ఇట్లాంటి స్ట్రగుల్ అవుతున్న మార్కెట్‌లో కూడా ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఏదైతే ఉందో పీఎంఎస్‌లు అవి బానే నిలబడ్డాయండి. నెక్స్ట్ వచ్చి మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఈ కాంబినేషన్‌లో వచ్చే పీఎంఎస్‌లు ఉంటాయి. ఇవి కొంచెం మోడరేట్‌గా ఉంటాయి. మరి అంత అగ్రెసివ్‌గా ఉండవు. మోడరేట్‌గా ఉంటాయి. ఈ మోడరేట్‌గా ఉన్న పీఎంఎస్‌లు మనం మార్కెట్ పడినప్పుడు -5, -3 అలా పడ్డాయండి. అమాంతం మ్యూచువల్ ఫండ్స్ లాగా -15, -20 పడలేదు. సో, కేవలం -5, -8, 3కే ఆగిపోయినాయి. సో, ఇట్లాంటివి మనకి రాబోయే రోజుల్లో రిటర్న్స్ కూడా అట్లాగే ఇస్తాయి. మనకి ఎక్స్ట్రార్డినరీ అయితే పెర్ఫార్మెన్స్ ఉంటుంది వీటిది. సో, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ వాళ్ళు ఒక మోడరేట్ రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళని కూడా మేము రికమెండ్ చేస్తుంటాము. అలాగే అగ్రెసివ్‌గా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళు తీసుకునేవన్నీ స్పెషల్ సిట్యుయేషన్ పీఎంఎస్ కానియండి, మనకు చూస్తే చాలా పీఎంఎస్‌లు ఉంటాయి. కొన్ని సెక్టోరియల్ పీఎంఎస్‌లు కానియండి, అలాంటివి తీసుకుంటారు. అవి మీకు 40, 50% రిటర్న్ వచ్చిన కూడా సందర్భాలున్నాయి. 30%, 80% రిటర్న్ ఇచ్చే సందర్భాలున్నాయి. సో, కొంచెం అగ్రెసివ్‌గానే ఉంటాయండి అవి. సో, అవి బాగా అగ్రెసివ్‌గా మేము కోరుకునే వాళ్ళకి రికమెండ్ చేస్తుంటాము. అయితే చూడండి ఇందులో మీకు మేము జనరల్‌గా చెప్పేదేంటంటే ఫస్ట్ మీరు కన్జర్వేటివ్ పీఎంఎస్‌కి వెళ్ళండి. మీరు పెట్టిన 50,00,000 ఎప్పుడైతే 4.5-5 ఇయర్స్‌లో డబుల్ అవుతుందో, 1 సిఆర్ అవుతుందో, అప్పుడు అందులో వచ్చిన ప్రాఫిట్ 50,00,000 తీసుకెళ్ళి మీరు అగ్రెసివ్ పీఎంఎస్‌లో పెట్టండి రికమెండ్ చేస్తుంటాము. సో, అలా చేస్తున్నందువల్ల మీకు మీకు ఉన్న బెనిఫిట్స్ మీకు వచ్చినట్టు అవుతుంది. సో, త్వరగా నెక్స్ట్ 1 సిఆర్ మీకు ఇంకా ఈజీగా త్వరగా వస్తుందని చెప్తున్నాను. సో, అలా పీఎంఎస్ అనంగానే 2,00,00,000 ఉంటేనే చేయాలనేది మీరు తీసేయండి మైండ్‌లో నుంచి. ఒక 50,00,000 పెట్టి కనుక మీరు 50,00,000 కనుక పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి కాబట్టి 50,00,000 మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక 8 ఇయర్స్ కనుక మీరు వెయిట్ చేయగలిగితే మీకు 2 సీఆర్ వస్తుందండి. సో, 2 సీఆర్ వచ్చాక మనం పీఎంఎస్‌లో పెట్టడం కాదు.
2 షేర్స్ తెచ్చుకోవడం కూడా మనం పిఎంఎస్లో పెట్టాలని చెప్తున్నాను. సో మీరు 2 కోట్లు తెచ్చుకోవాలి అంటే మాత్రం ఒక 50 లాక్స్ పెట్టి ఒక 8 ఏళ్ళు 8.5 ఏళ్ళు ఆగితే అదే 2 crores అవుతుంది. ఇప్పుడు చూడండి చాలామంది 42 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటారు, కొంతమంది 52 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటారు, 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. వాళ్ళకి ఏదో ల్యాండ్లు అమ్మాము, లేకపోతే పీఎఫ్లో కొంత అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది, కొంచెం గోల్డ్ లోన్ తీసుకునే అవకాశం ఉంది, ఇట్లా నేను పూల్ చేసి ఒక 50 లాక్స్ నేను అరేంజ్ చేయగలుగుతాను అంటే మాత్రం అంతకుముందు ఎప్పటినుంచో మ్యూచువల్ ఫండ్స్‌లో వేసుకుంటూ వస్తున్నాను, కొంచెం కార్పస్ బిల్డ్ అయింది, ఇట్లా అన్ని రకాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే మనకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్‌లోన పీఎంఎస్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇది మీకు కన్జర్వేటివ్‌గానే ఉంటుందని చెప్తున్నాను. అలాగే పీఎంఎస్‌లో కూడా మనం టాపప్ చేసుకోవచ్చండి. చాలా మందికి ఈ విషయం తెలీదు. పెట్టిన 50 లాక్స్‌తో ఆగిపోకుండా ఫర్దర్‌గా 1 లాక్, అవకాశం మేరకు 2 లాక్స్, మీకు ఇంకా బాగా మార్కెట్ డౌన్ అయింది, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, మన దగ్గర కార్పస్ ఉన్నప్పుడు 5 లాక్స్ కూడా టాపప్ చేసుకోవచ్చండి. ఇలా మీరు టాపప్ చేసుకుంటుండడం వల్ల మనకి అమాంతం రిటర్న్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది ఇందులో. మనం ఎప్పుడైతే 1 crore దాటిన తర్వాత 1.5 crore, 1 crore 25 lakhs వచ్చిన తర్వాత అప్పుడు మనం కావాలంటే ఏఎఫ్‌కి మూవ్ అయిపోవచ్చండి. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అని మనందరికీ తెలుసు. అందులో మినిమం ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి 1 crore ఉంటుంది. సో అందులో మనకేంటంటే టాక్సేషన్ కేటగిరీ 3 ఏఎఫ్ మేము చాలా బాగా రికమెండ్ చేస్తాము. అందులో చూడండి మనకి టాక్సేషన్ ఉండదు అసలు. అంటే టాక్సేషన్ ఉంటుంది కానీ పైన ఫండ్ లెవెల్‌లోనే పే చేసేస్తారు. మన హ్యాండ్స్‌కి ఫ్రీగా ఇస్తారు. మనం పెట్టాం 1 crore, దాని మీద ఒక 2 crores ప్రాఫిట్ వచ్చి మొత్తం 3 crores అయింది దాని వాల్యూ. ఆ 2 crores మీద మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. అదే కనుక మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాం 1 crore, ఎప్పటికో అది 3 crores అయింది. ఆ 2 crores మీద మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందండి. సో ఆ డిఫరెన్స్ అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ట్యాక్స్ అయితే పే చేయాలి. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ట్యాక్స్ 12.5%. సో అది మనకి కేటగిరీ 3 ఏఎఫ్‌లో ఉండదు. సో ఒక సుదీర్ఘంగా మనం కనుక 1 crore ఇన్వెస్ట్‌మెంట్ చేసి దీన్ని నా నెక్స్ట్ జనరేషన్ కోసం పెడుతున్నాను, ఒక 20 years వెయిట్ చేస్తాను, 10 years వెయిట్ చేస్తాను అన్నా కూడా మధ్యలో మనం ఎటువంటి రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ చేయక్కర్లేదు. అదొక ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే మనకి ఏఎఫ్‌లో దొరుకుతుంది. కేటగిరీ 3లో దొరుకుతుందని చెప్తున్నాను. అదండి, అవగాహన పెంచుకోండి ఎస్ఐఎఫ్ మీద, పీఎంఎస్ మీద, ఏఎఫ్ మీద. ఇప్పుడు రాబోయే అంతా కూడా ఆల్టర్నేట్స్ మీదే ఉంటుంది ఎక్కువ మార్కెట్ అంతా అంటున్నారు. ఆల్టర్నేట్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఈ ఎస్ఐఎఫ్, పీఎంఎస్, ఏఎఫ్‌ని ఆల్టర్నేట్స్ అంటారండి. సో ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 20 years కూడా ఇండియాలో ది బెస్ట్ ఆల్టర్నేట్స్ అవుతాయని చెప్తున్నారు. థాంక్ యూ.